మనకి నిత్యం ఫోన్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎన్నో మెసేజ్లు వస్తూ ఉంటాయి. మనకేంటంటే ఆ వచ్చిన మెసేజ్లు నిజమెంత అబద్ధం ఎంత, మనం ఈ రోజుకి అది ఎలా నిజమా అబద్ధం అనేది ఎలా గుర్తించాలి, అలాగే ఆ న్యూస్ వల్ల మనకి జరిగే నష్టాలు ఏంటి, సో ఈ అంశాల మేరకు మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. ఫేక్ న్యూస్ అంటే ఏంటి, అబద్ధాన్ని కానీ తప్పుడు సమాచారాన్ని కానీ న్యూస్లో చూపించడాన్ని ఫేక్ న్యూస్ అంటారు. మనకి ఫేక్ న్యూస్ అనేది ఏ ప్లాట్ఫామ్ ద్వారా వస్తాయంటే మనకి వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తారు, లేకపోతే ఫేస్బుక్లో పోస్ట్ పెడతారు, లేదంటే యూట్యూబ్లో వీడియోలు పెడతారు. సో ఈ 3 ప్లాట్ఫామ్ ద్వారా మనకి ఫేక్ న్యూస్ అనేది పెడతారు. అబద్ధాన్ని కానీ సో అవసరం లేని కూడా పెడతారు. సో మనకి ఉదాహరణకు మనం ఎలా చెప్తున్నామంటే మనకి ఈ టాబ్లెట్ వాడితే మనకు కరోనా మళ్ళీ రాదు, ఈ టాబ్లెట్ వాడితే మనకు జుట్టు రాలేదు, ఇలా ఉదాహరణకు చెప్తారు. కానీ ఏమీ అవ్వదు. అక్కడ జస్ట్ వాళ్ళకి సేల్ పర్పస్ మీద వాళ్ళ బిజినెస్ జరగడం కోసం చేస్తారనమాట. ఫేక్ న్యూస్ వల్ల ఏమవుతుంది, మనకి ఫేక్ న్యూస్ వల్ల ఏమవుతుందంటే మనకి ప్రజల్లో భయం పెరుగుతుంది అనమాట. అలాగే ఫేక్ న్యూస్ మూలంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, తర్వాత ప్రాణ నష్టం కూడా జరిగింది అప్పుడప్పుడు. సో అలాగే మనకి ఫేక్ న్యూస్ మూలంగా మనకి ఇంకేమవుతుందంటే జనాల్లో హింస, గొడవలు ఇలాంటివి జరుగుతాయి అనమాట. మన గురించి ఎవరైనా మాట్లాడకపోయినా మాట్లాడామనుకుంటారు, ఇలా ఫేక్ న్యూస్ అనమాట. సో దాని మూలంగా గొడవలు, అహింస ఇలా మనకి సో పీస్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, స్వేచ్ఛదనం అనేది కోల్పోతున్నాం. దీన్ని మనం ఎలా గుర్తించాలి, ఫేక్ న్యూస్ని మనం ఎలా గుర్తిస్తామంటే మనం ఆ సోర్స్ని చెక్ చేయాలి. మనకి ఆ న్యూస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సో మనకి సోర్స్ అనమాట, ఆ న్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది. తర్వాత ఏంటి, మనకి ప్రభుత్వ వెబ్సైట్లు ఉంటాయి, సో అధికారిక వెబ్సైట్లు, గవర్నమెంట్ వెబ్సైట్స్, అలాగే మనకి న్యూస్ ఛానల్ వెబ్సైట్స్. ఆ వెబ్సైట్లో ఏమైనా ఉందా న్యూస్, ఆ వెబ్సైట్లో ఉంటే ఏంటి ఆ న్యూస్ ఒరిజినల్ న్యూస్ అని అర్థం, ఆ వెబ్సైట్లో లేదంటే ఏంటి అది ఫేక్. అలాగే మనకి గూగుల్ లెన్స్లో స్కాన్ చేసి ఆ న్యూస్ని మనం పెడితే అసలు ఆ న్యూస్ ఉందా లేదా వచ్చింది అనమాట. సో మనం ఈ వెబ్సైట్లో మనం ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఈ వెబ్సైట్లో మనకి ఎక్కడ రాలేదంటే మనకి అది ఫేక్ న్యూస్ అనమాట. సో ఇలా చాలా వెబ్సైట్లు ఉంటాయి, FIB వెబ్సైట్ అని, ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ అని, IFB వెబ్సైట్ అని. సో ఇలా వెబ్సైట్లు ఉంటాయి మనకి. సో అలాగే ALT న్యూస్ అని ఇలా మన వెబ్సైట్లు ఉంటాయి. సో ఇవన్నీ వెబ్సైట్లో మనం చెక్ చేసుకోండి, మీకు అది ఫేకా ఒరిజినల్ అనేది మీకు అర్థమైపోతుంది. ఫేక్ న్యూస్ వస్తే మనం ఏం చేయాలి, వెంటనే షేర్ చేయొద్దు. ఏ న్యూస్ వచ్చినా ఫార్వర్డ్ చేయడం, షేర్ చేయడం ఇలా చేయొద్దు. ఫస్ట్ మనం అది నిజం తెలుసుకుందాం, అది ఒరిజినల్ న్యూసా ఫేక్ న్యూస్ అనేది తెలుసుకున్న తర్వాత అది ఒరిజినల్ అనిపిస్తే దాన్ని షేర్ చేయండి. అంతేగాని న్యూస్ వచ్చిందని చెప్పేసి షేర్ చేయొద్దు ఎవరు. సో ఆ ఫేక్ న్యూస్ని ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో మీకు తెలిస్తే వాళ్ళని జాగ్రత్త పరచండి, సో చెయ్యొద్దు ఇలా అని. సో ఫ్రెండ్స్, మనం ఫేక్ న్యూస్ని మనం అవాయిడ్ చేయండి. సో ఏ న్యూస్ వస్తే ఆ న్యూస్ అది నిజం అని నమ్మేయడం, ఇలాంటి ఎటువంటి పనులు చేయొద్దు. మన సమాజంలో మనకి ఫేక్ న్యూస్ వల్ల చాలా నష్టం ఉంది. సో పాలిటిక్స్ పరంగా కానీ, ఏ రంగంలో అయినా, బిజినెస్ పరంగా కానీ, సో ఇలా చాలా రంగాల్లో మన ఫేక్ న్యూస్ అనేది బాగా ప్రొడ్యూస్ చేస్తారు. సో ఫేక్ న్యూస్ని మనం జాగ్రత్తగా అది ఫేకా రియలా అని తెలుసుకుందాం.